అరే నాని, ప్రోగ్రామ్ అయిపోయినాక తొందరగా వచ్చేయండి, లేట్ చేయొద్దు మరి. అమ్మా ఒక మాటనే చెప్పకుండా వచ్చినాయి సడల్ గా. అయ్యో చెప్పే రావాలా చెప్పకుండా రావద్దా? బాపు ఎట్లున్నావే? బాగున్నారా తల్లి? అల్లుడు రాలేదారా? రాలేదు బాపు. అరే రేఖ, ఎప్పుడు వచ్చినావురా? బాగున్నావా? బాగున్నా. తమ్ముడేటి? తమ్ముడు రాలేదా? అయ్యో మీ తమ్ముడు వస్తేనే నేను రావాలా? అయ్యో అట్లేం లేదు గాని, రాలేదా అని. సరేరా లోపలికి వెళ్దాం, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. బాబు ఏం చేస్తారే? మంచిగానా అమ్మా? మంచిదిరా. ఏమైందిరో అందరు ఒకటే రోజు వస్తారు? ఎవరు వచ్చిరే బాబు? అక్క ఇట్లా వచ్చింది ఏంది? అవురా, అక్క కూడా ఇప్పుడే వచ్చింది. అది నాకు ఫోన్ కూడా వేయలేదని. ఆగో విజయ్, నువ్వు కూడా వచ్చినావా? ఇంత ముందు అక్క వచ్చింది, ఏం తీయలేదో ఉంది గాని. అది నాకు ఫోన్ కూడా వేయలేదు వస్తున్నట్టు. సరే గాని చెల్లి ఎట్లున్నది? బాగానే ఉన్నది. ఇప్పుడు ఎన్నో నెల? 6వ నెల. మాకు చెప్పకుండానే సీమంతం చేసినావా? అయ్యో అది నా భలే ఉన్నావు. నీకు చెప్పకుండా ఏదైనా చేసుకుంటామా ఏంది? మజాక్ చేసినలే, మరితో నా మాత్రం మజాక్ చేయొద్దా? చేస్తావులే, అది మాట వచ్చి డైరెక్ట్ గుండెలో దిగుతుంది కదా. సరే దా, కాలు కడుకుందా. వెళ్ళి వదనే, నేను బాబుతో మాట్లాడేసి వస్తా. సరే తొందరరా. ఓకే వదనే. బాబు ఏమైంది? అంత మంచిదేనా? మంచిది. ఫోన్ కూడా చేస్తలేదు. వదినే బాగున్నారా? బాగా వదిలే, ఇప్పుడే వస్తాను వదిలే. అన్న బాగున్నావా? అల్లుడు బాగున్నావా? నా బిడ్డ మంచుకున్నదా? మంచిగా ఉంది అత్తమ్మ. అమ్మా బాగున్నారా బిడ్డ? బాగుందమ్మా, చెప్పకుండా నచ్చినవేందే? నేనా చెయ్య అనుకోకుండా వచ్చిన బాపు మంచిగా ఉన్నాడా? అందరు ఈ రోజు వస్తారు, ఒకటే రోజు ఏదో ఉన్నది కానీ అనుకోకుండా వచ్చినావు. సరేదా, ఏం తెచ్చినవే? ఏమో తెచ్చాను ఇది. నువ్వు ఎప్పుడు వచ్చినావురా? అన్న నేను ఇప్పుడే వచ్చింది. మరదలు బాగుందా? అందరు మంచిగా. చెల్ల కూడా ఇప్పుడే వచ్చిందిరా. చెల్లె కూడా వచ్చిందా? ఇవాళ అందరు చెప్ప పెట్టకుండానే దిగుతారు. అనుకోని వచ్చిర్రు అందరు. ఇంకా ముచ్చట చెప్పాలా, మా అమ్మ కూడా వచ్చింది. అవునా? అనుకోని వచ్చిర్రు అందరు. బాగున్నావు అన్న? బాగున్నారా? ఎటు వేస్తున్నావు? డ్యూటీ వేస్తాను రా చెల్లె. ఏమైనా అండినా లేదా మరి? అయ్యో ఒకళ్ళనుకోకళ్ళు ఇప్పుడే వచ్చే. అయ్యో ఇంకా తినలేదా వీళ్ళు? సంచి తీసుకురా పో, మటన్ అన్న తీసుకొస్తా పో. సరే బాగా రాలేదు ఇంకా. ఇగో ఏం తీసుకొస్తాం? ఏం తీసుకొద్దా? మటన్ తీసుకొద్దా, ఇంకేమున్నా? టమాటా పచ్చిమిరపకాయలు కూడా లేవు. సరే, కొత్తిమీర కూడా మర్చిపో. ఓకే ఓకే అన్నా, ఆగే నేను కూడా వస్తా. ఏంటిది సైకిల్? చూసినావా, ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలని ఇప్పటిదాకా ఆలోచిస్తాను. దేనికి? ఏం లేదండి, పిల్లలు ఎగ్జిబిషన్కి వెళ్దామంటాను. ఎక్కడ ఎగ్జిబిషన్? ఎక్కడ? పెద్ద పెళ్ళిళ్ళనే. నేను రాను. అబ్బా రండి కదా. నేను రాను అంతే. మీరు పోతే పోండి. మీరు పోతే ఓండి కాదు, పోదాం పదండి. అరే నేను రానని చెప్పినా కదా, ఎందుకు నన్ను విసిగిస్తావు చెప్పు. బా డ్యూటీ ఉంది, నేను రాను. డ్యూటీ ఎప్పుడు ఉండేదే కదా, పిల్లల కోసం నా కోసం రావచ్చు కదా. నీకు తెలుసు కదా డ్యూటీ నేను బోర్డు పెట్టాను. లేదు బేటా, మీరు పోండి, మమ్మీతో పోండి. నాకు డ్యూటీ ఉంది కానీ నేను రాలేను. లేదురా, మీరు వెళ్ళండి, నేను డబ్బులు ఇస్తాను. ఓకేనా? పిల్లలు చెప్పింది వినండి, అందరం కలిసి వెళ్దాం. నేను రాలేనబ్బా, నేను డ్యూటీ వదిలి కొట్టుకుని రాను. అరే రండిరా పడుకుందాం, ఎగ్జిబిషన్ లేదేం లేదు.
వదిన చిన్న వదిన శ్రీమంతం ఎప్పుడంట ఏమైనా చెప్పిండ్రా? ఏమో ఏం చెప్పలేదు. మరి అప్పుడు మరిది గారిని అడిగితే మీకు చెప్పకుండా చేస్తామా వదినా అని అన్నాడు. చెప్తారు కావచ్చు ఈ 2 days వదిన నేను ఒక విషయం అడగాలి, నువ్వేం బాధపడవు కదా? విషయమా? ఏంటిది అది? నిజంగా నీ మనసులో ఏదన్నా బాధ పెట్టుకొని బాధపడుతున్నావు వదిన? నీ ముఖం చూస్తే వచ్చినప్పటి నుంచి నాకు అట్లనే కనిపిస్తుంది. నీకెందుకు అట్లా అనిపించింది? నేను ఒక ఆడదాన్నే వదిన. ఆడదాని మనసు ఆడదానికి అర్థం కదా. కరెక్టే, కానీ ఎవరి తలరాత ఎట్లుందో అట్లా అనుభవించాల్సిందే కదా. ఇది ఎవరికి చెప్పుకున్నా ఎవరు తీర్చంది ఆర్చంది. అయ్యో వదిన అట్లెందుకు అంటున్నావు? మేమందరం లేమా? మీరందరున్నా ఎవ్వరికి చెప్పినా తీరేది కాదురా. పోనీలే వదిలే, మీరందరూ హ్యాపీగా ఉంటే చాలు. ఇగో ఓయ్ పన్నవా? లేచి రెడీ అవ్వు, షాపింగ్కి వెళ్దాం. ఏంటిది నీ బాధ? షాపింగ్ పోదామంటే లేతలేవు ఎందుకు? అసలు ఏమైనా తలకాయ ఉందా? నైట్ 2 వయసు పడుకున్నా షాపింగ్ మీరు ఊరాదండి, డబ్బులు ఇస్తాను కదా, పండుకున్నోడు లేపుతావు ఊకే. అట్లా కాదు, పైసలు ఇస్తావు కరెక్టే, కానీ నువ్వు కూడా మాతోని. నేను ఎప్పుడన్నా నచ్చిందా? అన్ని కొత్త వాడుతుంది. మీరు ఊరాదండి, డబ్బులు ఇస్తాను కదా నేను. రాజీ, నీతో ఒక విషయం మాట్లాడాలి నేను. అవునా మామ? ఏంటి చెప్పు. ఇంకెన్ని రోజులు ఉంటావే ఆమెతో బాధపడుకుంటా? ఏమంటున్నావు మామ? నాకేం అర్థమైతలేదు. నేనేం బాధపడుతున్నా? నీకేం అర్థమైంది అసలు? నువ్వు చెప్పాలి నానే, నీ వయసు ఎక్కడ వాని వయసు ఎక్కడ మాకు అర్థం కాదా? ఓహో అదా. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నాకైతే ఏ బాధ లేదు. పిచ్చిదానా, ఏ ఆడ చెప్పుకోదే నువ్వు అను. అసలు నీ బాధ ఏంది మామ? నీ ఊ అనుడేంది, ఊ అనకపోడేంది? ఇంకొకసారి ఇలాంటి విషయాలు నా దగ్గర మాట్లాడద్దు మామ. నా దారికి అడ్డం రావద్దు. పోవే పోవే, నీ బాధ ఏందో నాకు తెలుసు, నీ మనసులో ఏముందో కూడా నాకు తెలుసు. ఈరోజు కాకపోయినా రేపన్నా బయటపడతావు, చూద్దాం తీ. అమరేందర్ చెప్పు. మా పెద్ద మనుషులు అందరూ పిలిపించావు కదా, నీ బాధ ఏంటో అందరికి చెప్పు. మామ, నేనంటే ఏందో మీ అందరికీ తెలుసు. మా తమ్ముడు మా చెల్లెలు పెళ్లి చేసి ఆ తర్వాత కష్టపడి నేను పెళ్లి చేసుకున్నా. అయినా నాకేం తక్కువ, సింగరేణి జాబ్ ఉన్నది, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నాకు వాళ్ళ భవిష్యత్తు తప్ప ఇంకేం బాధలేదు. మామ, ఇంటికి పోతే నాకు రోజు నరకం అవుతుంది, రోజు పంచాయతీ అవుతుంది. ఆ గొడవ ఏందో ఇక మీరే అడిగి తెలుసుకోండి. అమర్, నువ్వు చెప్పేది ఇంతేనా ఇంకేమైనా ఉన్నదా? ఇంతే మామయ్య. తిరుపతి అయ్యా, నీ కోడల గురించి నువ్వేనా చెప్పేది ఉందా? బావా, మా ఇంట్లో అడుగుపెట్టిన కాంచెల్లి మాకైతే మర్యాద ఇస్తుంది, మమ్మల్ని అయితే మంచిగా చూసుకుంటుంది. అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకైతే తెలియదు. మరి మరిది ఆడబిడ్డలు నీ సంగతి చెప్పమాడం. లేదు మామ, ఇప్పటి వరకు వదిన అంటే ఒక కన్న తల్లిలాగానే చూసుకుంది, కానీ ఎటువంటి మార్క్ అయితే లేదే. మమ్మల్ని అయితే ఏమనలేదు, కానీ ఏదో ఒక బాధతో రోజు బాధపడుతూనే ఉంటుంది. అడిగితే చెప్తలేదు. సరే రజితమ్మ, అందరు చెప్పింది బాగానే ఉంది, అందరు మంచోళ్ళే. మరి ఇలా దొంగలేవారు? తప్పేవారిది? మా అమ్మ నాన్నలదే. అవును బాబాయ్, తప్పంతా మా అమ్మ నాన్నలదే. మీరందరూ ఏమనుకున్నా ముమ్మాటికి మా అమ్మ నాన్నలదే తప్పు బాబాయ్. నా బిడ్డ సంతోషంగా ఉండాలని డబ్బున్న వాళ్ళు ఇంట్లోకి ఇచ్చిండ్రు చూసిండ్రా, అదే మా అమ్మ నాన్నలు చేసిన తప్పు. సంతోషంగా ఉండు అంటే డబ్బు ఉంటేనేనా బాబాయ్?
మంచిగా బతకాలని గొప్పింటికి ఇచ్చిర్రు బాబాయ్. మంచిగా బతుకుడు గొప్పగా బతుకుడు అంటే డబ్బు నగలు ఆస్తి సంపద కాదు కదా బాబాయ్. ఒక ఆడది భర్త నుండి పొందే ప్రేమ ముందు ఇవన్నీ వేస్ట్ బాబాయ్. అదే అదే ఆ ప్రేమే నాకు లేకుండా పోయింది. ఆ ప్రేమ అనురాగాలకే నేను దూరం అయ్యాను. డబ్బుతో ఏమేమో కొనుక్కోవచ్చు, ఎన్నెన్నో కొనుక్కోవచ్చు, కానీ భర్త దగ్గర దొరికే ప్రేమ ఎక్కడ దొరుకుతుంది బాబాయ్? ఆ ప్రేమే దొరకనప్పుడు ఎంత డబ్బుంటే ఏం లాభం బాబాయ్? డబ్బే కావాలనుకుంటే ఈ రోజులలో ఆడది కూడా సంపాదిస్తుంది. ఏంటి వదిన, మీరిద్దరు కొట్టుకున్నది లేదు, ఇద్దరు పిల్లల్ని కూడా మంచిగా చూసుకున్నావు. ఏంటి మనకి పంచాయతీ? వదిన, మా అన్నయ్య నిన్ను ఒక్క రోజు ఒక్క మాట అయినా అన్నాడా? ఒక్క దెబ్బ అయినా కొట్టిండా? ఎందుకు వదిన మనకి పంచాయతీలు? చూడు రేఖ, నువ్వు అన్నది కూడా కరెక్టే. మా అన్న నిన్ను కొట్టిండా తిట్టిండా అని అడిగినావు చూడు. మీ అన్న నన్ను ఎప్పుడు కొట్టలే తిట్టలే, కొట్టిండని కూడా నేను మీకు ఎప్పుడు చెప్పలేదు. కానీ గొడవలు అయితేనే బాధ ఉన్నట్టు కాదు రేఖ, మనసులో బాధ వేరే ఉంటుంది. నీకు గుర్తుందా, నువ్వు ఒకరోజు వదినా నీకేమైంది, నువ్వు బాధగా ఉంటున్నావని? కనీసం అప్పుడన్నా నీకు ఒక మాట చెప్పినా? మీరు అందరు బాగుండాలనే నేను కోరుకున్నా. నా బాధ నా మనసులో నేనే దాచుకున్నా. అసలు ఏంటి వదిన, అసలు నీ బాధ ఏంది? వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరి ముందు చెప్పు. నీకు అసలు నీకేం బాధ అవుతుంది? చూడు విజయ్, నీ వయసు ఎంత? 25 సంవత్సరాలు వదిన. మా చెల్లె వయసు ఎంత? 22 వేసుకో. చూసావా, మీ ఇద్దరి వయస్సు, మీ ఇద్దరి ఆలోచనలు, మీ ఇద్దరి ఆరోగ్య పరిస్థితులు అన్ని దగ్గర దగ్గరే ఉన్నాయి. మీరు ఇద్దరు ఒకే రకంగా కూడా ఆలోచించగలరు. అందుకే మీకు ఏ సమస్య ఉండదు విజయ్. కానీ మీ అన్నకు నాకు 15 సంవత్సరాల వయసు తేడా ఉంది. దానివల్లనే అతని ఆలోచన మొత్తం కుటుంబ పరంగా, భవిష్యత్ పరంగా, సంపాదన పరంగానే ఉంటుంది తప్ప నన్ను ప్రేమగా చూసుకోవాలి, బయటకు తీసుకెళ్ళాలి, సంతోషపరచాలి అనే ఆలోచన ఏమాత్రం ఉండట్లేదు. ఇదే మా ఇద్దరి మధ్యలో గొడవలకు దారి తీస్తుంది. అంటే నేను నీకేం తక్కువ చేసినా? ఏం తక్కువ చేసినావా? అన్ని ఇచ్చినావు. అన్ని ఉన్న అల్లున్నట్లో శనన్నట్టు నీ ప్రేమ నాకు ఇవ్వనప్పుడు ఇవన్నీ ఎందుకు దండగా? ఉద్యోగం ఉన్నదని, మంచి కుటుంబం అని, మంచిగా బతుకుతామని ఇచ్చినాం బిడ్డ. వయసు చూడకుండా, మాకు ఎదురు చూడకుండా బతుకుతాం అనుకున్న బిడ్డ. మాటికి తప్పు మాదే. తిరుపతయ్య, నిజంగా నీ కోడలు మీ ఇంటి లక్ష్మీనయ్య. మొన్న పక్కుల్లే గిట్టనే జరిగింది. సగం ఆస్తి రాయించుకొని పోయింది. వాని బతుకు రోడ్డు పాలైంది. ఏ ఆడది కూడా తన బాధను చెప్పుకోదు, ఏం చేయాలో అది చేస్తుంది. ఇలాగే ప్రతి ఆడపిల్ల తన బాధను చెప్పుకొని పరిష్కరించుకోవాలి, కానీ రోడ్డు మీద పడి జీవితాలను ఖరాబ్ చేసుకోవాలి. నా భర్త నుండి నాకు అన్నీ దొరికినాయి. డబ్బు, సంపద, నా పిల్లల భవిష్యత్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మాతో గడిపే సమయాన్నే మేము కోల్పోయినాం. మేము కోరుకునేది కూడా ఆ సమయాన్ని. నా భర్త నుండి నాకు అన్నీ దొరికినాయి. డబ్బు, సంపద, నా పిల్లల భవిష్యత్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ తను మాతో గడిపే సమయాన్నే మేము కోల్పోయాం. ఆ కోల్పోయిన సమయాన్నే మేము కోరుకుంటున్నాం. రజిత, తప్పంతా నాదే. నా చెల్లెలు తమ్ముళ్ళ భవిష్యత్తు ఇలాగైతే చేసినో, నా పిల్లల భవిష్యత్తు కూడా అట్లా చేయాలనుకున్నా, కానీ నీకు సమయం ఇవ్వలేకపోయినా తప్పు నాదే. మనం కలిసి ఉండే సంతోషం కన్నా మించిన సంపద లేదని ఇప్పుడే తెలుసుకున్నాను. బహుశా నా వయసు వల్ల నేను ఆలోచించలేకపోయానేమో. నన్ను క్షమించు బాబు. ఎంత వయసు పెరిగినా కానీ ప్రేమలో మాత్రం మార్పు రావాలి. ఎందుకంటే మేము పేరుకే పెద్ద మనుషులం, కానీ మీ నాన్న చాలా మంచి కుటుంబం. మీ భార్య భర్తలను చూస్తే మాకు మహా అద్భుతంగా కనబడుతున్నారు. మీ ప్రేమను మీ పిల్లలకు, మీ కుటుంబానికి పంచి మంచి జీవితాన్ని ఇవ్వాలని మా పెద్ద మనుషులను కోరుకుంటున్నాను. అమర్, నీ కుటుంబం ఏం కోల్పోయిందో తెలుసుకున్నావు కదా. ఇప్పటికైనా నీ కుటుంబాన్ని మంచిగా చూసుకొని ఇకనైనా బయటికి రా. సరే మామ, రజిత ఇక నుంచి మనం మంచిగా ఉందాం. నేను కోరుకునేది కూడా అదే కదండి.